హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ గాయ్స్. ఈ పార్ట్ 2 వీడియోలో అయితే మొత్తం మనం గుడిలోనే షూట్ చేసినాం అనమాట. ఇదైతే మెయిన్ గుడి ఎంట్రన్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడైతే ఫస్ట్ ఎంటర్ అయితేనే వినాయకుడు ఉంటాడనమాట, గణేష్. ఇక్కడైతే గంధము ప్లస్ కుంకుమ. ఎప్పుడు ఇక్కడైతే గంట కొట్టడానికి మా అక్క తిప్పలు పడుతుంది. ఎట్లా ఒకట్లా మా అక్క అయితే ఇంకా కొట్టేసింది గంట. ఇంకా మొక్కేసి ముందరికి వెళ్దాం పదండి. వినాయకుడిని మొక్కేసిన తర్వాత అయితే నవగ్రహాలు వస్తారనమాట. అక్కడ కూడా మొక్కేసి ఇప్పుడైతే చూసేద్దాం. అదిగోండి నవగ్రహాలు. ఇక్కడైతే మొక్కేసి ముందరికి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మా అక్క అయితే ఇద్దరం బొట్టు పెట్టుకొని, ఇంకా మా మమ్మీ ఇంటి దగ్గర నుండి రావాలి. ఆ వచ్చే లోపల ఫోటోషూట్ వీడియోస్ అయితే తీసేసినాం. ఈ టెంపుల్ మా ఫ్యామిలీకి మొత్తం ఫేవరెట్ టెంపుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలామంది దేవుళ్ళు ఉంటారు. ఎట్ ఏ టైం అందరి మొక్కేయచ్చు. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ పండగకైనా ఇక్కడనే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా బాగుంటుంది, పెద్ద ఉంటుంది. ప్లేస్ కూడా చాలా పెద్ద ఉంటుంది. మా ఇంటికి 2 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడైతే ఫొటోస్ అవి కూడా వీడియోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మా మమ్మీ కొరకు వెయిటింగ్. మా మమ్మీ వచ్చేసి ఇంకా మనమైతే పూజ చేసేద్దామని. ఇంకా మా మమ్మీ అయితే వచ్చేసింది. మా అక్క అయితే చూస్తూనే ఉంది. అదిగోండి మా మమ్మీ, మా డాడీ, మొత్తం మా ఫ్యామిలీ అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అయింది. ఆ టైంలో 2 days మాత్రం గుడి అయితే అట్లానే తెరిచిపెట్టినారు. ఎందుకంటే ఇంకా లేట్ అయ్యే వాళ్ళు వస్తుంటారు అని చెప్పేసి తెరిచేసినారు. అదిగోండి ఎంత గ్రీనరీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. మేము 12:30 ఇంకా వెయిట్ చేసి ఫైనల్గా మా టర్న్ అయితే వచ్చేసింది. అయినా కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా ఓకేలే అని చెప్పేసి ఇంకా మేమైతే మా అక్క అయితే ఇద్దరం వారు పోసేసినాం. వారు పోసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 3 times తిరగాలన్నమాట. నాకు కూడా తెలియదు. ఎప్పుడైతే చూస్తుంటే కానీ ఇప్పుడైతే నేను మా అక్క ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇంకా వేసిన తర్వాత ఇంకా నాగమయ్యని శుభ్రం చేసేసి వాటర్తో అయితే శుభ్రం చేసేయాలి. దీని తర్వాత అయితే ఇంకా మన పూజ స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా పసుపు తీసుకొని మొత్తం నాగమయ్యకు మొత్తం ఇట్లా పూసేయాలి. నేను పూసే టైంలో అంటే అయితే ఒకటే పాలు పోస్తూనే ఉంది. ఇంకా అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయిందనమాట. ఇంకా సరే ఓకేలే అని చెప్పేసి కుంకుమ అవన్నీ అయితే పెట్టేసిన. దీని తర్వాత అయితే ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఇంకా పెట్టేసిన. అది కూడా ఆంటీ పాలు పోయడం మాత్రం అయిపోలే, నా పూజనే అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా మనం కట్టుకుంటాం కదా, ఆ దారాలు అయితే పెట్టేయాలి. 5 పూర్వాలు తీసేసుకొని కట్టేయాలి. అప్పుడైతే అవి అక్కడ పెట్టేసి మనమైతే ఇప్పుడు పాలు పోసేద్దాం. ఒక కొబ్బరి గిన్నె ప్లస్ జాగ్రీ తీసేసుకొని పాలు పోయాలి. నేను మా అక్క అయితే చేసేస్తున్నాం. ఇంకా మా మమ్మీ, మా డాడీ ఈ 2 pairs అయితే చేస్తున్నాం. మా మమ్మీ వాళ్ళ సైడ్, మా సైడ్ 2 pairs చేసేస్తున్నాం పూజ అయితే. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి ఇంకా మొక్కేసి మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు కూడా చేసేసారు. ఇప్పుడు అక్కడ పెట్టిన దారాలు అయితే చూసారు కదా, అవైతే ఇప్పుడు చేతికి కట్టించుకోవాలన్నమాట. ఆ రోజే కట్టించుకోవాలి. ఇంకా మన ఇష్టం ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ పెట్టేసుకోవచ్చు. మా మమ్మీ అయితే ఇక్కడ కడుతుంది. నాకు మా మమ్మీ సారీ అయితే బాగా నచ్చింది. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.